గారు ఒక శాలువా స్వామికి కప్పుతారు. కొంచెం సౌండ్ పెట్టయ్యా. మధు గారికి సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. హనుమాన్ మాస్టర్ గారి గురించి మధు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అటువంటి ప్రియమైన మాస్టర్ గారు వచ్చి శాలువా కప్పి సన్మానించారు. తర్వాత రైతు బిడ్డ, మీరు మొదట రాసినటువంటి కవితలకు ఎంతో ఇబ్బందిపోయి అభిమానంతో కొరిడోర్ నుంచి ఇక్కడికి వచ్చారు సన్మానించడానికి. ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ సంతోషంలో వారు కూడా హైదరాబాద్ నుంచి విచ్చేశారు. మధు గారు చదువుకునే రోజుల్లో సహాధ్యాయుని క్లాస్మేట్, ఎంతో అభిమానంతో మధు గారి పట్ల అభిమానంతో వచ్చి సన్మానించారు. వారికి ధన్యవాదాలు. ఈ సంతోషం సమయంలో వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అదే నుంచి వచ్చారు చెన్నా గారు, వారి సతీమణి, వారు కూడా మధు గారిని సన్మానించడానికి అక్కడి నుంచి వచ్చి ఈ సంతోష కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ధన్యవాదాలు. ఏదైనా సన్నాయి వాద్యం ఆపేశారంటే కొద్దిగా ఉంచండియా, నాట్లో మనకు అది కూడా పెట్టండి కొద్దిగా. ఇంకా ఏమైనా ఉన్నారా? శ్రీ శ్రీ కళ రాశి జ్యోత్స్న గారు, వారు కూడా సన్మానించడానికి వచ్చేసారు. మధు గారిని సన్మానించడానికి చంద్రశేఖర్, చంద్రిక గారు, శ్రీ శ్రీ కళ వేదిక గుంటూరు జిల్లా కన్వీనర్ జ్యోత్స్న గారు పుష్పగుచ్చాన్ని అందించి, మన రాజలక్ష్మి గారు, అల్లారు రాజలక్ష్మి గారు ఈ సమయంలో ఒక పుష్పగుచ్చాన్ని అందించి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు జ్యోత్స్న గారు. గుంటూరు నుంచి వచ్చారు జగన్ గారు. ఈ శుభ సందర్భంలో శ్రీశ్రీ గారి పుస్తకాలు బహుకరణ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ శుభ తరుణంలో హౌసింగ్ డిఈ గారు, శివలింగం గారు, తర్వాత ఇంకెవరైనా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం అయిన వెంటనే భోజనం ఏర్పాటు చేశాము. అందరూ భోజనం చేసి గోలివారి కుటుంబం మోహన్ రావు గారు వచ్చారా? గోలి మోహన్ రావు గారు వారు ఈరోజు సిటీకి ఒక మంచి యాడ్ కూడా ఇచ్చారు. చాలా చక్కని యాడు.
వారు రామసింగ్గా కోరుతున్నాం. అరుణజ్యోతి గారు సూర్యపేట, విజయ్ తహసీల్దార్ గారు సూర్యపేట, సన్మానించారు, వారికి ధన్యవాదాలు. చిన్న గారు త్వరగా వచ్చి తన మదిలో నడుగుతున్న భావాలను గుమ్మరించి తనకు బగబగమండే నిప్పు కణికల లాంటి అక్షరాలను కలం ద్వారా సంధిస్తూ న్యాయ పోరాటం చేస్తూ నిరంతర పోరాట యోధుడిగా మానవత్వాన్ని గుర్తు చేస్తూ మనసున్న మహారాజుల ఆదర్శ ప్రాయులుగా నిలువెత్తు నిదర్శనం ఈ గోళీ మధు. అందరిలో ఒకటిగా అందరి వాడై పొన్నమి రోజున పుట్టిన మధు గారు చందమామలా వెలగాలని మనసారా కోరుకుంటూ ఈ శిశువు చిన్న పీకి నాగులోన్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ కేక్ తయారు చేయించి తీసుకొచ్చారు. ఇప్పుడు కేకు కోస్తున్నారు, ఇద్దరు కోస్తున్నారు. కోసిన తర్వాత ఇరువురు ఒకరికొకరు తినిపించుకుంటారు. తీయగా నవ్వుతూ ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి. తీయగా నవ్వుతూ ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి. హ్యాపీ హ్యాపీ బర్త్డే మధు గారు, హ్యాపీ హ్యాపీ బర్త్డే సౌమ్య మధు గారు. తీయగా నవ్వుతూ ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి. అనురాగ శిఖ చిన్నారి పొన్నారి సిరిమల్లెగా, అనురాగ శిఖరాల పూదోటలో చిన్నారి పొన్నారి సిరిమల్లెగా. ఎదగాలి మీరు నెలవంకల, ఎదగాలి మీరు నెలవంకల, మిము కన్న వారి కలలు నెరవేర్చగా, మిము కన్న వారి కలలు నెరవేర్చగా. హ్యాపీ హ్యాపీ బర్త్డే గోలి మధు గారు, హ్యాపీ హ్యాపీ బర్త్డే సౌమ్య మధు గారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే గోలి మధు గారు, హ్యాపీ హ్యాపీ బర్త్డే సౌమ్య మధు గారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి, ఇంత గొప్ప కార్యక్రమానికి నా చేత ఈ పాట ఈ మాటలో మాట్లాడించిన వారికి అందరికీ, విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మధు గారికి శుభాకాంక్షలు, వారి దంపతులకు ఆశీస్సులు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు కేక్ తినిపించుకున్న తర్వాత ఈ కేకులు కొంచెం పక్కకు తీయవలసిందిగా కోరుతున్నాం. ఆప్తులకి, వేదిక కింద ఉన్నటువంటి అందరు ఆప్తులుగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నాకు ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి. అలాగే గగనాన్ని తాకినటువంటి ఈ గమనం వేడుకల్లో నన్ను ఆశీర్వదించడానికి, ప్రోత్సహించడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గమనం ఏమిటి? గమనం అంటే ఇక్కడ గోలి మధువుని చూడబాకండి దయచేసి. ఈ గమనంలో గోలి మధువుని చూడబాకండి. గోలి మధు అక్షరాలు ఆ పుస్తకంలో ఒకే ఒక్క చోటని, అది నా భార్య పేరు మీద నేను సొంత దస్తూరితో రాసింది. ఎందుకంటే ఆ అమ్మ నన్ను కని వదిలిపడేస్తే మరో అమ్మాయి, తను ఒక తల్లి, నన్ను తల్లిలాగా చూసుకునే నా భార్య ఉంది. తను లేకుండా నేను ఇక్కడ లేను, మీ ముందు లేను. ఏమి ఇంట్లో కూరగాయలు తేవట్లేదు, బియ్యం తేవట్లేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా నన్ను వెన్నంటి నడిపిస్తున్నటువంటి నా పిల్లలు ఉన్నారు, నా భార్య సౌఖ్యం ఉంది.
ఆ తర్వాత వచ్చేసి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నటువంటి మీరు, వీటన్నిటిని మించి చైతన్యాన్ని నింపిపోసే తత్వాన్ని నాలో ఉన్నదాన్ని గమనించి నిరంతరం ప్రోత్సహించున్న మరో తల్లిదండ్రులు కృష్ణార్జునరావు గారు, సామ్రాజ్యం గారు, వారి కుటుంబం కూడా నా సోదరులేను. అలాగే మీ ముందుకు వచ్చినప్పుడు ఒకే ఒక వాక్యం అందరినీ శ్రద్ధగా వినమంటున్నాను. నేను మీకు చెప్పింది ఇక్కడ గోలె మధు కాదండి, గోలె మధు అక్షరంలో చాలా ఏడుపు ఉంది. కన్నీటి దారులున్నాయి. మన వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ మన చుట్టుముట్టున్నాయి. పన్నుల రూపంలో, వివిధ రూపంలో మనం బలైపోతాం. వాటికి ఉదాహరణగా ఇప్పుడు రేటు ఉద్యమం జరుగుతుంది. ఆ బాధ ఏంటో దయచేసి మీరు చూడండి. మీ ప్రోత్సాహాన్ని, ఆదరణని నాకు ఇలాగే మీరు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థల పట్ల, అవస్థలన్నీ వీర విహారం చేస్తున్నప్పుడు వాటి మీద నేను స్వయం విహారం చేస్తానని తెలియజేస్తున్నాను నా అక్షర రూపంలో. విధ్వంసం మీద ధ్వజస్తంభంలో నా అక్షరం, నా చైతన్య సాహిత్యం ఇటువంటి ప్రయాణం చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ యొక్క ప్రోత్సాహాన్ని ఇలాగే కోరుకుంటూ నా వ్యక్తిగత జీవితంతో నేను కేటాయించుకుంటూనే కాస్త నిదానంగాను, కొద్ది కాలం పోయిన తర్వాత మరింత విస్తృతంగాను మీ అందరి సహకారంతో, కృష్ణార్జునరావు గారి సౌజన్యంతో నా ప్రయాణం మొదలవుతుందని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చాలా మంది మిత్రులు, నా బాల్య మిత్రులు ఉన్నారు, నా ఉద్యోగస్తులు వినుకొండ, వల్లాపల్లి మండలం నుంచి ఉదయం వరకు డ్యూటీలో ఉండి వచ్చిన మిత్రులు ఉన్నారు. 6వ తరగతి చదివేటప్పుడు మిత్రులు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నా మిత్రురాలు సుధా ఉంది. అలాగే మా హౌసింగ్ పిఈ గారు, ఆయన శివలింగం గారు అని ఇందాక వచ్చారు, ఆయన గారు. ఇలా నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను. అలాగే నా మేనమామ గారు, నా బాబాయ్ గారు అందరూ వచ్చున్నారు. 4 గోడల మధ్య ఇంట్లో జరగవలసినటువంటి శుభకార్యం సమాజంలోకి తీసుకొచ్చి జరుగుతుంది అంటే ఇది నాకు నిజంగానే, నాతో పాటు మీకు గర్వకారణంగా భావిస్తూ, దీన్ని ఒక సత్కారం కన్నా కూడా మీరందరూ నా మీద పెట్టిన ఆశలు భారంగానే నేను భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను మీకు చేసే, సమాజానికి చేసే వాగ్దానం ఏంటంటే, విధ్వంసంపై ధ్వజస్తంభన అక్షరం అని చెప్పి గమన పుస్తకంలో ఒకటి చెప్పాను. దాన్ని కొనసాగిస్తాను. మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పేసి కోరుకుంటూ, మధురమైనటువంటి ఈ మధుకి మధురమైనటువంటి సహకారాన్ని అందించి గగనాన్ని తాకేలా చేసినటువంటి ఈ గమనం పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇప్పుడు కిందకి వెళ్ళారు. వారి పెద్ద మనసుకి నేను మోకరిల్లుతున్నాను హృదయంతో. మీ అందరికీ నా నమస్కారాలండి. ధన్యవాదాలు. మీ మధు. తెంపల్లి వెంకటరావు గారు మధు గారికి ఒక శాల్వ కప్పి సత్కరి. ఈ నాటిక అయిన వెంటనే వందల సమర్పణ, వెంటనే భోజన కార్యక్రమాలు అంతా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఎక్కువ సమయం తీసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి అనేక మంది అనేక రకాలుగా ఎంతో సహకరించి, ఆర్థికంగా కూడా తోడ్పాటునిచ్చి, ఈ పుస్తక ముద్రణలోనూ, ఈ సభా కార్యక్రమ నిర్వహణలోనూ, భోజనాలకు కానీ అన్నిటికీ కూడాను తలా కొంత విరాళం ఇచ్చి దీన్ని నడిపించారు. ఈ యొక్క సాహితీ ప్రోత్సాహానికి చాలా ముఖ్యమయ్యాము, చాలా సంతోషపడ్డాము. ఇది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ముందు ముందు మరింతగా ఈ పట్టణంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సాహితీ, సాంస్కృతిక, సాహిత్య వేదికలన్నిటికీ ఈ చైతన్య సాహిత్య వేదిక ఒక ప్లాట్ఫారం లాగా వేదికగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అయితే ఈ చైతన్య సాహిత్య వేదిక ఏదో ఇవాళ కొత్తగా ఒక అభ్యుదయాన్ని తీసుకొని వస్తుందని మేము చెప్పట్లేదు. దీనికి పూర్వ నేపథ్యం ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, మంగళగిరిలో ఉన్నటువంటి అభ్యుదయ సమాఖ్య, తదనంతరం వచ్చినటువంటి వేమన సాహిత్య వేదిక, వీటి యొక్క కొనసాగింపులో భాగంగానే ఈ చైతన్య సాహితీ వేదిక ప్రయాణం ఉంటుందో తప్పితే వాళ్ళెవరూ చేయనటువంటి పనులు ఏదో చేయబోతున్నాం అనేటువంటిది కాదు. వాళ్ళు చూపినటువంటి మార్గంలో, వాళ్ళు నడిచినటువంటి అభ్యుదయ మార్గంలో ఈ చైతన్య సాహితీ వేదిక
నడవబోతుందని చెప్పని సవినయంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు మిత్రులు లక్ష్మణరావు గారు మరి అన్ని కార్యక్రమాలకి ఎంతో తోడ్పాటుగా ఉంటూ ఈ కొట్ల భక్తుని నాటిక రఘుపతి రాఘవ రాజారాం. సోదరులారా, ఇది ప్రకృతిలో ఉన్న ఒక సన్నివేశం. ప్రకృతిలో రకరకాలుగా అన్ని చూస్తుంటాం మనం. ఇక్కడ ఒక రాయి ఉంది. సమాజంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోణంలో దీన్ని చూస్తుంటాడు అని చెప్పడానికి ఇది నేపథ్యం. ఇప్పుడు హిందువులు దీన్ని ఒక రకంగా చూస్తారు, ముస్లిం ఇంకో రకంగా చూస్తారు, క్రైస్తవులు ఇంకో రకంగా చూస్తారు. ఇవన్నీ కాకుండా సామాజికంగా ఉండే సామాజిక వ్యక్తి దాన్ని మరో కోణంలో మీకు చూపించబోతున్నారు. చూడండి, ఆనందించండి. రఘుపతి రాఘవ రాజారాం. నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ నమో వెంకటేశ ఆనందమాయే ఓ మహాదేవ దేవ ఆనందమాయే ఓ మహాదేవ దేవ నమో వెంకటేశ నమో
రాజ్యము బలము మహిమా నీవే నీవే మరియ తనయ మధుర హృదయ మరియ తనయ మధుర హృదయ కరుణామయ కరుణామయ రాజ్యము బలము మహిమా నీవే నీవే జగము జీవము జీవన నీవే నీవే మరియ తనయ మధుర హృదయ మరియ తనయ
ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే పూజించాలి అనుదినము మా దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति है भगवान रघुपति राघव राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन అంటే కవి కానీ కళాకారుడు కానీ పుట్టడం చాలా తేలిక, బ్రతకడమే కష్టం. అంటే కొనసాగించడం కష్టం. మనిషిగా బ్రతుకుతాం, కవిగా బ్రతకడం వేరు, కళాకారుడిగా బ్రతకడం వేరు. అంటే రెండు కూడా సృజనశీలతతో ఉంటాయి. రవికాంచనది కవికాంచను అంటే సూర్యుడు కూడా చూడలేనిది కవి చూస్తాడు. కళాకారుడు అనేవాడు మోర్ దాన్ పోయిట్, మోర్ దాన్ రైటర్. కవి ఊహించిన దాన్ని, కవి భావాన్ని కళాకారుడు తన రూపంలో ఇచ్చి ప్రజలకు చూపించగలుగుతాడు. అందువల్ల కవి భావాన్ని కళాకారుడు అర్థం చేసుకోవాలనుకుంటే కళాకారుడికి చాలా జ్ఞానం కావాలి. కవిని అంటే ఆ వాస్తవ ప్రపంచం నుంచి, ఎందుకంటే మనం సంక్లిష్ట సమాజంలో జీవిస్తున్నాం. మనందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అసలు ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతూ ఉంది. రేపేమవుతుంది? అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, బడ్జెట్ ప్రవేశపెట్టారు, ప్రతిపక్షాలు బాయ్కాట్ చేసినాయి, రైతులు చలిలో 2 నెలల పైగా ఉన్నారు, రైతుల్ని కొడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు, పార్లమెంట్ల మీదకి గుండాలు దించేసి రైతులే గుండాలకు ముద్ర వేస్తున్నారు, ఇంటర్నెట్ కట్ చేస్తున్నారు. ఒక పక్కన భౌతికమైన పరిస్థితి, రాజకీయ పరిస్థితి చాలా సంక్షోభంగా ఉంది. రెండో పక్కన మన మధు వాటిని రాసు కవితలు చేస్తున్నాడు, తన శక్తి కొరకు తన ప్రయత్నం చేస్తున్నాడు కవిత. ఈ సామాన్య జనానికి ఇక్కడ రైతులు కదిలించాలంటే ఏం చేయాలి? కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెన్ను నిద్ర వదిలించేది, మనం ముందుకు సాగించేది, పరిపూర్ణ బ్రతుకునిచ్చేది కావాలి నా ఒక పదానికి అంటాడు శ్రీశ్రీ. మరి ఇలా నలుగురు కూడడమే పెద్ద కష్టంగా ఉంది. కళారూపాన్ని ఎట్లా చేయాలి? ఈ సంక్లిష్ట సమాజం నుంచి ఒక స్పష్టత, అంటే జీవితంలో లేని స్పష్టతని కళ చేయాలంటాడు తానిస్తాను. అది మధు కవి లాంటి వాళ్ళు చేస్తుంటే దాన్ని దృశ్యమానం చేసి ప్రజల్ని ఉత్సాహపరచాల్సిన బాధ్యత కళాకారు. నేను మంగళగిరి ప్రత్యేకంగా రావడానికి కావటం, ఉమామేశ్వర గారు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ రకమైన అభ్యుదయ కవిత్వానికి, కళలకి ఒక కురిటిగడ్డలాగా ఉంది. అన్ని గ్రామాలు ఈ విధంగా లేవు. ఒక బేస్ ఉంది ఇక్కడ. ఈ బేస్ మీద రకరకాల వర్క్ షాపులు, రకరకాల సౌధాలు నిర్మించడానికి ఆర్థిక వనరులు కూడా, అంటే ఆర్థిక వనరులు అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం కాదు, మనం చేసే కృషికి మన దానికి స్పందించే ఆ ప్రతిస్పందన కూడా ఉంది. దీంతో మంగళగిరి అంటేది ఒక అభ్యుదయ కళలకి కాడాచిగా విరాజిల్లాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఈనాటి పరిస్థితులు. ఒకప్పుడు వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేవాడు. బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తుందో ఇండియాది ఆలోచిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వాట్ పంజాబ్ డిడ్ టుడే ఇండియా విల్ డూ టుమారో అంటున్నారు. ఈ రోజున పంజాబ్ ఏం చేస్తుందో రేపు భారతదేశం చేయబోతుందంటారు.
అట్లాగే ఒక పైనీరు ఉండాలి. అట్లాగే ఇక్కడ అభ్యుదయ కాలకి మన మంగళగిరి ఈ రోజు ఏం చేస్తుందో రేపు మొత్తం రాష్ట్రం అంతా ఆ విధంగా చేసే ముందుకు ఎదగాలని నా మనస్ఫూర్తి అంటే ఆకాంక్ష ఆకాశం నుంచి రాదు, ఇంత భౌతిక పరిస్థితుల నుంచి నాకు ఆకాంక్ష వస్తుంది. ఇక్కడ ఆ రకమైన పునాది ఉంది కాబట్టి నాకు ఆకాంక్ష కలుగుతాను. అందుకోసం లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, బోధి గారు లాంటి వాళ్ళు, అందరూ కాశీ లాంటి వాళ్ళు గారు, సీతారామ గారు, ఇప్పుడు మధు, వీళ్ళందరూ కూడా ఈ ఐక్యతని కాపాడుకుంటూ యువతకి ఎంతో మంది యువత వస్తున్నారు. ఆ యువత పిల్లలు, మన పిల్లలు వాటితో ఒక సజీవమైన ప్రేమపూర్వకమైన ఆత్మీయమైన మన యువత యువకులు. ఎందుకంటే ఇతర పెట్టుబడిదారి సమాజము మనిషిని జంతువుగానో యంత్రంగానో దిగజారుస్తుంది. మనిషిని సజీవంగా నిలపాలి, ఆత్మీయంగా నిలపాలి, ప్రేమపూర్వకంగా నిలపాలి. అవి కొత్త ప్రజాకళలు, ప్రజాకవిత్వం చేస్తాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలా మిత్రులారా, అందరికీ నమస్కారం. స్వపరిచయం, నా పేరు ఎవడూరు ప్రసాద్ బాబు, విశ్రాంత రంగ ఉద్యోగి మంగళగిరి. నేను దాని మీద సూర్యకన్నాలోని దుర్యోధన డైలాగ్ కూడా చెప్పి మిమ్మల్ని ఆనందపడతాను నా ఉద్దేశం. గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరార్థమును గుర్తించని అజ్ఞాని మా గురుదేవుని సోదరుడు అని, కుంతీదేవి మూలమని మాకు దూరపు చుట్టమని, సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో మేము నిన్ను ఆహ్వానించగా దాన్ని నీవు తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటుంది. మేము నిన్ను ఆప్తుడుగా భావించినను సదుతను కూడు కుడువని మమ్ము నీవు పగవాడిగా భావించింది. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచిన ఆచారము కాదు కనుక నిన్ను ఉచ్చరితేనే గౌరవించింది. ఇప్పుడు మేము సౌజన్యముతో వారి సంధీకరించి సౌజన్యముతో దాయాదులకు పాలు పంచిచ్చినట్ల, లేక వందిగా నీవు వర్ణించిన వారి బలపరాక్రమములకు బెదరించినట్ల కృత్యములు నిర్వహింపక పాదకు కొంచెములు కడంగతి నాకు కల్పన కల్పించి మా మైత్రి బంధమును తంతుడు కదిలించింది. 5 ఊళ్ళైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకములకు చాటునించింది. కృష్ణ శతశృంగ పర్వతంలో పుట్టిన ఈ కౌంతేయులకు భాగమించి శృంగ భంగమంతుడకు నేనంత వెరివాడిని అనుకుంటున్నా. ఒకవేళ భాగమం పెంచవలసి వచ్చిన ఈ గంగాధరుడు తన పాల్గొనను మా పితామహులైన పాటలకు సమతత్తులకు భాగపడేందుమా అందంతొచ్చిన అర్ధార్థ భాగములో మా తల్లిదండ్రులైన ధృతరాష్ట్ర పాండురాజుడు భాగస్వాములు కదా. ఆ పైన మేము 5 105 కదా. ఇందరము వంతులు వేసుకున్నచ్చు ఒక్కొక్కరికి ఎంత ఎంత అసలు ఈ అవిభాజ్య కురుమహ సామ్రాజ్యము ముక్కలు చెక్కలుగా చేయట దేశములకు శ్రేష్ఠమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశం చిన్న భిన్నమైనచో ప్రజలకని సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే కుటుంబముగా ఒకే పాలన కలిగిన దేశములకు క్షేమము కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వతముగా కలుగుతున్న సత్యము నీవెరుగువా? అందులకే జూదమునక నియమము పెట్టితివి గాని మట్టి మాలిక. అయినను జూదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన 4 ధనతల దాస్యముక్తి. అంతేకాని ద్రౌపది తన దాస్యముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఇయ్యను లేదు. కనుక ఇప్పటికీ ఆమె మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్య భాగము కోరినట్టు తిరిగి పాంచాలిని మేము కోరినచో పాంచాలిని తిరిగి వారు మాకు భరించగలరు.
సిగ్గు లేక వారు నిన్ను పంపవచ్చుగా ఎగ్గు లేక నీవు అంగీకరించి రావచ్చు. ఇక నీ బెదిరింపగదువా? ఆ కాంతయులు నిర్విక్రమ పరాక్రమ సౌందర్యం లేని, ప్రచండ దౌర్జన్య పండితులు లేని, అరివీర భయంకరు లేని 5 ఊళ్ళ కొరకు దేహి 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 దేవుడితురా. ఇంత ఏలా ఆ కాంతయులకు ఓడి సూది మనం మోపినంత భూమి కూడా అయ్యను. భీష్మ మీ అందరికీ కన్నులపై ఇంత చూపేలా శ్రీరామ్ బంధువులైన వారు వినవచ్చిన వారు పొందు చేయుమి సంధియునచ్చుని అనుచు జంకి వచించుచునుండగా దయాబంధురుడై మదీయమగు పద్ధతి చింతల చూపగా నా బంధువు కర్ణుడే 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 అతని సోటియే తక్కిన వేవురేని కన్వీనర్ గారైనటువంటి శ్రీ పొట్లపత్రి లక్ష్మణరావు గారు వందన సమర్పణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. నేను టైం తీసుకోవడం అంటే చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. కడుపు రగిలిపోతుంది కదండి. 9 దాటిపోయింది, 4 గంటల నుంచి కూర్చోను, కనీసం టీ కూడా తీసుకోలేదు మధ్యలో. అందుకని వెంటనే భోంచేద్దాం. ఇంకా ఎందుకంటే మాటలు మధు గారి మధు ఇక్కడ నేనే మాట్లాడాను విషయం సందర్భం కాబట్టి చెప్తాను. తుళ్ళూరు నుంచి ఒక మధు వచ్చాడు. ఆయన కూడా జాతీయ కళాకారుడు, పరిషత్తులే తిరగడమే ఎన్నో రాష్ట్రాలు పట్టుకొని. అటువంటి వాడు వచ్చి మన ముందు కూర్చుంటే, శాంతారావు గారు లాంటి పెద్దలు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ప్రతి రంగంలో ఏదో ఒక వాళ్ళు వారి వారి రంగంలో ప్రముఖులే, ఉన్నతులే, మేధావులే, అంతటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఈ చివరి పలుకులు పలకటం అంత న్యాయమా? మాకంత శక్తి సామర్థ్యం ఉన్నదా? లేదంతండి. మధుతోనే నా కడుపు నిండిపోయింది. ఇక్కడ 2 మధువులు కూర్చోవడంతో మరీ నిండిపోయింది. ఆ తర్వాత భయం వచ్చేసింది స్టేజ్ ఎక్కాలంటే. అందుకే చూసుకుంటున్నా. ఎవరంటే ఆయన పద్యాలు పాడినైనా డైలాగ్ చెప్పినైనా ఎవరు ప్రసాద్ బాబు ఎవరైతే ఎలిగారండి తుమ్ము తులిపినట్టు ఉంది. ఇంకా రాళ్ళు వేసిపోయి ఉంటాయి. కానీ ఆయన వేషం వేస్తే 4,000 రూపాయలు తీసుకుంటాడండి. వరణ మొత్తం తిరుగుతున్నాడు. గొప్ప కళాకారుడు. అయ్యా మేము 4 రూపాయలు కూడా ఇవ్వలేము కాబట్టి నువ్వు వేషం వేయొద్దు అని చెప్పావు. అందుకని మా మాట అంగీకరించి 4 దులిపాడు. దులిపించుకున్నాం, చాలా బాగుంది. మధు ఏ పుస్తకం అండి ఆవిష్కరించింది? గమనం. ఇది గమనం. మధు గమనం ఏంటో మీరు తెలుసుకోలేకపోయారు. దాని నుంచి 2 ముగ్గురు చదువుతున్నారు. మధు గమనం ఏంటి అని 4 గంటల సేపు నుంచి మీరు ఇక్కడ వాయిస్తుంటే ఆయన గమనం ఏంటో మేము తెలుసుకోలేకపోతే మేము ఎందుకండి? మనం ఎందుకండి? ఆయన గమనం ఈ కార్యక్రమం ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే అర్థం అయింది. ఏమిటి ఆయన గమనం? అభ్యుదయం. అందుకని ఆయనకి మీకు మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహామేధావులు వాళ్ళందరి పేర్లు చెబుతూ కూర్చుంటే ఆకలి తీరిపోతేమో. మరి పెద్దలు చాలా గొప్పవారంతా కూడా ఇక్కడికి వచ్చారు. దీనికి కర్త కృష్ణార్జునరావు గారు, ఆయన దర్శకత్వంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా రూపుదిద్దుకొని చక్కగా విజయవంతం అయినందుకు సహకరించిన మీ అందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గోలిపతి పాల్గొనకపోతే ఇది ఎట్లా జరుగుతుంది? ఆయనకి, ఆయన భార్యకి, వాళ్ళ అమ్మగారికి అందరూ కూడా మా ఈ కృష్ణార్జునరావు గారి ఈ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అందరి పేరు చెప్పుకుంటాము, చివరగా మర్చిపోతాం. అసలు ఈ హాల్ ఇచ్చింది ఎవరో తెలుసండి? అదే
సిపిఐ పెద్దలు నాయకులు తిరుపతి గారు, మరి ఇంకా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యులు నాయకులంతా కూడా వాడు ₹1 తీసుకోరు. ఎందుకంటే ఇంత హాలు, ఈ కరెంటు, ఈ కుర్చీలు, ఈ వేదిక మనకు ₹1 ఖర్చు లేకుండా ఇస్తున్నందుకే మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, శాంతారావు గారు ఇప్పుడు అందరి గురించి నేను చెప్పనండి, చెప్పకపోతే నా మనసు ఒప్పుకోదు. ఆయన అంటే సామాన్యుడు కాదండి, సామాన్య కళాకారుడు కాదండి. ఈ భారతదేశంలో కళారంగం గర్వించబడినటువంటి వ్యక్తి శాంతారావు గారు. ఆయన సామాన్యుడు కాదండి. కళారంగంలో ఆయన చేసిన కృషి, ఆయన ఈ రంగంపై రాసినటువంటి గ్రంథాలు ప్రతి ఒక్కరు చదివి కొద్ది గొప్ప కళారంగం వైపు మనసు పెట్టకపోతే కళగా అన్యాయం చేసిన వాడు అవుతామని కూడా మీకు తెలియజేస్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. భూపతి గారు, కచ్చర్ల కాశయ్య గారు, గోలి మధు గారు, సద్దుపట్ల భూపతి గారు, గోలి సీతారామయ్య గారు, అలాగే తాతారావు గారు, ఎంకే సుభాన్ గారు, మనం అంతా కూడా ఒక్కసారి ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకోగలిగితే మనం ఆయన గుర్తించిన వాళ్ళం అవుతాము, రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతటి మహానుభావుడు, ఆయన మేధావర్గీయులు. మరి అలాగే ఉమామహేశ్వర గారి గురించి ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. 35 సంవత్సరాల నాడు దర్శకత్వం వహించిన చిత్రం జాతీయ స్థాయి ఉత్తమ చిత్రంగా పొందినటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఏం చెప్పగలం? ఇప్పుడు మనోళ్ళు చెప్పారు కానీ ఏమి చాలా చెప్పింది చెప్పాలంటే నేను కూడా చెప్పగలను. అందుకని ఏంటంటే చెప్పను. అంతటి గొప్పవాడు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత విజయవంతంగా చేసుకున్నటువంటి ఈ అదృష్టం అంతా గోలి మధుమే. అందుకని ఒక్కసారి మొదలు కొట్టలే కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. అర్జెంటుగా భోజనం